కావడం వెనకాల ఎన్నో కారణాల గురించి మాట్లాడుకుంటారు. కానీ దీనివల్ల మనకు ఉపయోగపడేది ఏంటి మాట్లాడుకుంటే ఈ ప్రయోగంతో ఇటు ల్యాండ్ నుంచి దాంతోపాటు అంటే భూతల గగనతల సముద్ర మార్గాల ద్వారా మనం అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్థ్యం ఇప్పుడు భారతదేశం కలిగింది. అంటే అణ్వాయుధాలని ప్రయోగించే సామర్థ్యం కలిగిన దేశంగా, అంటే భూతలం నుంచి గగనతల నుంచి సముద్ర మార్గాల నుంచి అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్థ్యం ఇప్పుడు భారతదేశం సంపాదించింది. శత్రు దేశాల అణుదాడి చేస్తే కనుక ఒకవేళ పక్కనున్న ఈ పాకిస్తానో బంగ్లాదేశ్, ఆఫ్ కోర్స్ పాకిస్తానే, బంగ్లాదేశ్కి అంత సీన్ లేదు, కానీ ఒకవేళ పాకిస్తాన్ కనుక అణుదాడి చేస్తే ప్రతిదాడి చేసే సామర్థ్యం అరిఘాత్ సొంతం. సో దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే భారత 2 అణుజలంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ గత ఆగస్టు 29న నౌకాదళంలోకి సేవలు అందించేందుకు వచ్చింది. భారత మొదటి అణుజలంతర్గామి పేరు ఐఎన్ఎస్ అరిహంత్. అది 2009లో నౌకాదళంలో చేరింది. ఈ రెండింటికి కూడా లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిజైల్స్ని కెపాసిటీ ఉంది. ఇది భారత నౌకాదళంలో ఇప్పటికే పరీక్షించిన సందర్భం ఐఎన్ఎస్ అరిహంత్కి సంబంధించి. అయితే 3వ అణుజలంతర్గామిని కూడా త్వరలో నౌకాదళంలో ప్రవేశపెట్టేందుకు భారత్ సిద్ధమవుతోందని చెప్పి మాట్లాడుకున్నాం అప్పుడు. అయితే ఈ రెండింటి గురించి మాట్లాడుకునే సందర్భంలోని భారత నౌకాదళం బలం పెరిగిందా అంటే కనుక అరిహంత్ క్లాస్ పేరు పెట్టారు దీనికి. భారత్లో న్యూక్లియర్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ సబ్మరైన్స్కు అరిహంత్ క్లాస్ అనే పేరు పెట్టడం జరిగింది. అరిహంత్ అంటే సంస్కృతంలో శత్రువును నాశనం చేయగలదు అని చెప్పి అర్థం మాట. అయితే నౌకాదళంలో ఐఎన్ఎస్ అరిఘాత్ను ప్రవేశపెట్టడం చాలా కీలకం అని చెప్పి రక్షణ రంగ నిపుణులు చెప్తున్నమాట. ఏమంటున్నారు? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోని దీనికోసం ప్రణాళికలు రచించారు. చివరికి రష్యా సాయంతో దీన్ని సిద్ధం చేశారు. ఎందుకంటే ఇందులో 83 మెగావాట్ల రియాక్టర్ ఉంటుంది. ఇంత చిన్న రియాక్టర్ను తయారు చేయడం అంత తేలిక కాదనేది నిపుణుల మాట. ఇంకా ఏమంటున్నారు? లాంగ్ రేంజ్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతోపాటు దీర్ఘకాలిక ప్రణాళికలకు ఇది పనిచేస్తుంది. మరి ముఖ్యంగా సంప్రదాయ జలంతర్గాములను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని చెప్పి కొన్ని రిపోర్ట్లు చెప్తున్నమాట. 3 దశల్లో జలంతర్గాములను తయారు చేసేందుకు భారత్ ప్లాన్ చేస్తోంది. ఇంకోవైపు 6 కల్వరీ క్లాస్ జలంతర్గాములు కూడా ఇప్పటికే భారత్ నౌకాదళంలో చేరాయి. ప్రాజెక్ట్ 75 ఇండియా, ప్రాజెక్ట్ 76, ప్రాజెక్ట్ 75 ఆల్ఫా, వీటి కింద ఇంకొక 15 జలంతర్గాములు అంటే సబ్మరైన్స్ భారత నేవీలో చేరబోతున్నాయి. గత కొన్నేళ్లుగా చైనా, పాకిస్తాన్తో పాటు ఈ 2 దేశాలకు సంబంధించి అఫ్కోర్స్ బంగ్లాదేశ్ కూడా చేరింది. వీటితో సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తున్నాం. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ప్రయోగం, మరి ముఖ్యంగా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ మిసైల్ను ఇండియన్ నేవీ ఆర్మీ సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. కొత్తగా నేవీకి సంబంధించి నేవీలో చేరిన న్యూక్లియర్ సబ్మరైన్ ఐఎన్ఎస్ అరిఘాత్ గురువారం జరిపిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన K4 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. దాదాపు 3500 కిలోమీటర్ల రేంజ్ ఈజీగా టార్గెట్ చేసిందని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నమాట. K4 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని బంగాళాఖాతంలో అక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ప్రయోగం దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి రక్షణ సామర్థ్యాల్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది. ఇందులో భారత్ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా ఉంది. మిసైల్ టెస్టింగ్కి ముందు నీటి అడుగున ప్లాట్ఫామ్ల నుంచి కూడా క్షిపణి ప్రయోగ ట్రయల్స్ను DRDO దగ్గరుండి నిర్వహించింది. ఈ బాలిస్టిక్ మిసైల్ని ఈ మధ్య కొత్తగా నేవీ ఆర్మీలో చేరిన అరిఘాట్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఐఎన్ఎస్ అరిఘాట్ను విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో ప్రారంభించి నౌకాదళానికి, మరి ముఖ్యంగా చెప్పాలంటే నేవీకి అప్పగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాన్ని ఇటు నేవీలోకి ప్రవేశపెట్టిన సందర్భం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కొద్ది రోజుల క్రితం. అయితే ఎందుకు ఇంత కీలకమైనది మాట్లాడుకుంటే, భారత్ నేవీ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారత నౌకాదళ క్షిపణి వ్యవస్థను, మిసైల్ సిస్టమ్ను మరింత స్ట్రెంథెన్ చేస్తోంది. K4 బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగం లాంటివి మరికొన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఒక్కసారి ఆ పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఇప్పుడు ఇంత కీలకం, ఎందుకు మనం జరపాల్సి వచ్చింది అనేది మాట్లాడుకుంటే కనుక, ఇది కేవలం బంగ్లాదేశ్కి సంబంధించి మాత్రమే కాదు. మీకు గుర్తుంటే కనుక కొద్ది రోజుల క్రితం సిడిఎస్ చౌహాన్ ఒక మాట అనడం జరిగింది. బహుశా మనం దీర్ఘకాలిక యుద్ధాలకి మనం సిద్ధం కావాల్సి వస్తుందేమో అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఇటువంటి ప్రయోగాలు జరపడం ద్వారా ఇటు మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చెప్పడమే కాదు, అరే బాబు మీరు కూతలు కూస్తే కూయండి, కానీ చేతుల్లో దిగితే కనుక భారత్ దగ్గర ఉన్న సత్తా ఏంటి అనేది చెప్పకనే చెప్పడం. అఫ్కోర్స్ ఇప్పటికీ బంగాళాఖాతం మీద వాళ్ళు ఘాజీ సంబంధించి వాళ్ళు ఎటువంటి పరాభావాన్ని ఎదుర్కొన్నారు మాట్లాడుకున్నాం.
ఘాచి ఎంత గట్టిగా దెబ్బతిందో మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక పిచ్చి ప్రేలాపరణకు పిచ్చి చేష్టకు దిగితే కనుక, ఎందుకంటే ఇక్కడ భారత్ తన సత్తా చూపించుకోవాల్సిన సందర్భం అంటే కనుక అవసరం లేదు. బట్ మన పరీక్షలకు సంబంధించి మాత్రం కీలకమే. మన దగ్గర ఉన్న వస్తువులు పనిచేస్తున్నా లేదని చెప్పి మనం టెస్ట్ చేసుకోవడంలో తప్పులేదు. సో ఆ పరీక్ష చేసినప్పుడు ఆ పరీక్ష కనుక సక్సెస్ అయితే మిగిలినవి కూడా కొంచెం జాగ్రత్త పడతాయి. అంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. బహుశా అలా మొరిగినప్పుడు ఇదిగో ఒక చిన్న సౌండ్ కనుక ఇచ్చామనుకోండి, ఓకే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అర్థమవుతుంది వాటికి. అండ్ దీని గురించి ఇంకా మాట్లాడుకుంటే, భారత్ చైనా ఆ సరిహద్దుల దగ్గర ఎటువంటి ఉద్రిక్తలు కొనసాగో చూసాం కొన్ని సందర్భాల్లో. పాకిస్తాన్తో కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మరి ముఖ్యంగా 2022 డిసెంబర్లో అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ సెక్టర్లో భారత్ చైనా బలగాల మధ్య ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం నెలకొందో మనం చూసాం. 2020లో గల్వాన్ లోయ అక్కడ భారత్ చైనా సైనికులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. సో ఇటువంటి క్రమంలోనే ఇక్కడ కొంతమంది నిపుణులు ఏమంటారంటే కనుక, భారత సైనిక సామర్థ్యాల ఆధునీకరణ అనేది బోర్డర్ దేశాలతో, అంటే బోర్డర్ ఉన్న దేశాలతో ఘర్షణపూర్వక పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. అణ్వాయుధాలు అనేవి విమానం కావచ్చు, మిజైల్ కావచ్చు, లేకపోతే సబ్మెరైన్స్ కావచ్చు, రూపంలో ఉండొచ్చు. అయితే వీటిలో సబ్మెరైన్స్ చాలా కీలకమైన ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి సముద్ర గర్భంలో మూవ్ అవుతూ ఉంటాయి. వీటిని శత్రువులు కనిపెట్టడం చాలా కష్టం. ఇవి చాలా గోప్యంగా ఉంటూ ఉంటాయి అని చెప్పి రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటిని మనం డెవలప్మెంట్ చేసుకోవడం చాలా కీలకం. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్లో కూడా ఇలాంటి ఒక విధంగా చెప్పాలంటే సబ్మెరైన్స్ అనేవి ఉన్నాయి. ఈ విషయంలో భారత్ కంటే చైనా కాస్త ముందంజలో ఉంది. భారత శక్తిని ఈ జలంతర్గామి మరింత పెంచుతుందనేది వినిపించే మాట. సో ఏంటి మన సామర్థ్యం గురించి మాట్లాడుకుంటే, ఒక్కసారి ఇక్కడ నేను నెంబర్లతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 2012 నుంచి 2022 ఈ మధ్యకాలంలో చైనా తన నేవీ యొక్క కెపాసిటీని, క్యాపబిలిటీని భారీగా పెంచుకుంది. ఎందుకు చైనా గురించి మాట్లాడుకుంటున్నాం సచిన్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు బంగ్లాదేశ్ అనేది పిచ్చిగా అడుగులు వేయడానికి కారణాల్లో ఒకటి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో పైన చైనా మాట మనకు వినిపించట్లేదా? నిన్న మనకి ఇక్కడికి ఎక్స్పర్ట్ విష్ణు వచ్చినప్పుడు కూడా చెప్పిన సందర్భం, చిట్టగాంగ్లోని అక్కడ కార్యకలాపాలు, వాణిజ్య కార్యకలాపాలు నెరవేర్చడంలో అక్కడ ఏర్పాటు చేయడం, లేకపోతే వాణిజ్య కార్యకలాపాలు అక్కడ కొనసాగించడంలో చైనా పాత్ర ఉంది. రిమెంబర్, అదే చిట్టగాంగ్ ఇటు బంగ్లాదేశ్కి చాలా కీలకం. 90% వాళ్ళ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కలిపి 90% అక్కడి నుంచే జరుగుతాయి. సో అటువంటి చోట చైనా భాగస్వామ్యం ఉంది, వ్యాపార భాగస్వామ్యం ఉంది. సో కాబట్టి అది వాళ్ళకి చాలా కీలకం. కాబట్టి చైనా పాత్రను పూర్తిగా కొట్టిపారేయలేం. అలాగే అక్కడ దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్కి సంబంధించే కదా అటు షేక్ హసీనా ఇవ్వనని చెప్పిన తర్వాత యుఎస్ కాస్త బొంగమూతి పెట్టింది, అలిగింది. ఆ తర్వాత కదా ఇటు షేక్ హసీనాకి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది. సిఐఏ రంగంలోకి దిగిందంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. సో దీంట్లో చైనా భాగస్వామ్యం ఉందని చెప్పి అనుకోవడంలో